60 తర్వాత నిద్ర పట్టడానికి 5 గోల్డెన్ రూల్స్. 60 ఏళ్ళు దాటిన తర్వాత నిద్ర పట్టడం కష్టం అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే అనుకుంటే ఒకసారి ఇది వినండి. నిద్ర కారణం వయసు కాదు, సమయం. అవును, సరైన సమయానికి పడుకోవడం లేదని అర్థం. 60 ఏళ్ల తర్వాత శరీరంలోని బయాలజికల్ క్లాక్ మారుతుంది. మెలటోనిన్ హార్మోన్ ముందుగానే విడుదలవుతుంది. అలాగే డీప్ స్లీప్ దాదాపు 40% తగ్గిపోతుంది. అందుకే ఈ వయసులో ఉన్న వారికి సాయంత్రం 8 నుంచి 8:30కే నిద్ర వచ్చిపోతుంది. కానీ ఆ సంకేతాన్ని టీవీ లేదా అలవాటుగా ఫోన్ చూస్తూ పట్టించుకోకపోతే రోజంతా అలసట, మతిమరుపు, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్ర సరిగా పట్టడం లేదంటే ఏజ్ ప్రాబ్లం కాదు. మీ డైలీ రొటీన్ లో ఈ 5 చిన్ని మార్పులను చేసుకోండి చాలు. దెబ్బకి మీ స్లీప్ రీసెట్ అవుతుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా డీప్ స్లీప్ ఆస్వాదిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్ లో చెప్పే పాయింట్ చాలా ముఖ్యమైనది. దాన్ని అస్సలు స్కిప్ చేయకండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సుత్తి లేకుండా సూటిగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, గోల్డెన్ అవర్. గోల్డెన్ అవర్ ని పాటించడం అంటే రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య నిద్రపోవడం. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మీ శరీరం ముందుగానే నిద్రపోవాలనుకుంటోంది. 8:30 ఆ సమయంలో మీరు అనుభవించేది అలసట కాదు, అదొక సంకేతం. నిద్రపోయే సమయం ఆసన్నమైనదని మీ బాడీ మీకు ఇచ్చే ఒక సంకేతం. కాబట్టి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య నిద్రపోవడానికి ప్రయత్నించండి. మీకు తెలుసా, రీసెంట్ గా జరిగిన కొన్ని రీసెర్చ్ స్టడీస్ వయసు పైబడిన వారు రాత్రి 8 నుంచి 10 మధ్య నిద్రపోవడం బెస్ట్ అని చెప్తున్నారు. ఈ సమయంలో శరీరంలోని న్యాచురల్ మెలటోనిన్ రిథమ్ కి పూర్తిగా సరిపోతుంది. ఈ షెడ్యూల్ ఫాలో చేసేవారు డీప్ స్లీప్, రాత్రులు తక్కువగా మేల్కొనే అలవాటు, ఉదయం ఎక్కువ శక్తివంతంగా ఉంటారని, అలాగే ఎటువంటి మందులు లేకుండా మానసిక ప్రశాంతత పొందుతున్నారని స్టడీస్ చెప్తున్నాయి. ఈ టైం పడుకోవడం వల్ల కేవలం మీ స్లీప్ మాత్రమే మెరుగుపడదు, నిజానికి 45% గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మతిమరుపు తగ్గి ఆలోచన స్పష్టంగా మారుతుంది, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది. ఎందుకంటే మెదడు రాత్రి తొందరగా డీప్ క్లీనింగ్ చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు, శరీరానికి మెదడుకి జరిగే బలమైన హీలింగ్ ప్రాసెస్. కాబట్టి 9 నుంచి 10 గంటల మధ్య నిద్రపోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రతిరోజు మీరు ఎన్నింటికి నిద్రపోతారు అనేది కామెంట్ చేయండి, చూద్దాం మీలో ఎంతమంది తెలియకుండానే కరెక్ట్ టైంకి నిద్రపోతున్నారు. ఇక రెండవది కెఫెన్ మరియు హెవీ మీల్స్. చాలా మంది కాఫీ, టీ లేదా ఇతర కెఫెన్ తాగే అలవాటు ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఇది కూడా మీ నిద్రకి ఆటంకపరుస్తుంది. ఎందుకంటే కెఫెన్ బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే అడినోసిన్ అనే లో న్యాచురల్ కెమికల్ అడ్డుకుంటుంది. దీనివల్ల మీ స్లీప్ కి ఆటంకం ఏర్పడుతుంది. మీకు తెలుసా, కెఫెన్ ఒక్కసారి మీ శరీరంలో ప్రవేశిస్తే అది మీ సిస్టమ్ లో 6 గంటల వరకు ఉంటుంది. హెవీ మీల్స్ విషయానికి వస్తే రాత్రిపూట వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆ టైంలో హెవీ మీల్స్ తినడం వల్ల మీ బ్రెయిన్ దాన్ని జీర్ణం చేసే పనిలో ఉంటుంది. దానివల్ల మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి కనీసం 2-3 గంటల ముందు డిన్నర్ పూర్తి చేయండి. ఎందుకంటే త్వరగా డిన్నర్ చేయడం వల్ల మీ స్లీప్ మెరుగుపడటంతో పాటు అక్షరాల ఇంకో 15 రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్గా తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో అప్లోడ్ అయింది. కావాలంటే మీకోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. ఇక మూడవది డిమ్ లైట్స్. ఖచ్చితమైన మెరుగైన నిద్ర కోసం బెడ్రూమ్లో లైట్స్ ఆఫ్ చేయడం లేదా డిమ్ చేయడం చాలా కీలకం. ఎందుకంటే లైట్స్ ఆన్లో ఉంటే మెదడు స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ని ఉత్పత్తి చేయడం తగ్గిస్తుంది. మెలటోనిన్ లేకపోతే నిద్ర రావడం కష్టం అవుతుంది. ఇంకా మెదడు అలర్ట్ గా తయారవుతుంది. దీనివల్ల నిద్ర పట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల పడుకునే ముందు బెడ్రూమ్ లో లైట్స్ ఆఫ్ చేయడం లేదా డిమ్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ శరీరం సహజంగా నిద్రకు సిద్ధమవుతుంది. లోతైన ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అలాగే లైట్స్ తగ్గించడం వల్ల రాత్రి సమయంలో బాడీ రిథమ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఉదయాన్నే మీరు ఉత్సాహంగా లేవడానికి సహాయపడుతుంది. ఇది కేవలం నిద్రకే కాదు, మెదడు, హృదయం మరియు మానసిక శక్తికి కూడా పనిచేస్తుంది. కాబట్టి పడుకునే ముందు మీ
బెడ్రూమ్లో లైట్స్ని డిమ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఇప్పటి వరకు ఏదైనా కొత్తగా తెలుసుకున్నారు అని అనిపిస్తే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీటిని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఇక 4వది వైండ్ డౌన్ రొటీన్. ఈ వైండ్ డౌన్ రొటీన్ అంటే పడుకునే ముందు మన శరీరం, మనసు విశ్రాంతి తీసుకోవడానికి చేసుకునే చిన్న చిన్న అలవాట్లు. మనం చిన్నపిల్లలకి హోంవర్క్ అవ్వగానే వెళ్ళి పడుకోమని చెప్పాం. బదులుగా వారికి స్నానం చేయించి, వీలైతే ఏదన్నా స్టోరీ వినిపించి లేదా జోల పాట పాడి నిద్రపుచ్చుతాం. ఎగ్జాక్ట్ ఇలాంటి కేర్ ఈ ఏజ్లో మీకు కూడా చాలా అవసరం. సాధారణంగా ఏజ్లో ఉన్న వారికి బెడ్ పైకి వెళ్ళగానే వెంటనే నిద్ర పట్టదు. కాబట్టి నెమ్మదిగా స్లీప్కి మీ బాడీని మీరే ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి పడుకునే ముందు 20-30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చేయండి. వీలైతే ఒక బుక్ చదవడం లేదా స్లో మ్యూజిక్ వినండి. ఇంకాస్త ఓపిక ఉంటే లైట్ స్ట్రెచ్చింగ్ చేయండి. ఒకవేళ ఇవేవి కుదరకపోతే మీ ఆలోచనల్లో వెచ్చని దుప్పటితో నిశ్శబ్దంగా కూర్చోండి. సాయంత్రం వార్తలు, చేయవలసిన పనుల లిస్ట్ వంటి స్ట్రెస్ ట్రిగ్గర్లను నివారించండి. ఇది మీకోసం మీరు కేటాయించుకునే సమయం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మరి మీరు అయితే వీటిలో దేన్ని ఫాలో అవుతారు? మ్యూజిక్ వింటారా లేదా బుక్ చదువుతారా? ఏం చేస్తారనేది క్రింద కామెంట్ చేయండి. ఇక 5వది స్క్రీనింగ్ అవాయిడ్ చేయండి. స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి మనం స్క్రీనింగ్ కి బాగా దగ్గరైపోయాం. ఇప్పుడు ఇది కష్టతరమైంది అనిపించవచ్చు, కానీ ఇది అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి. పడుకునే ముందు కనీసం 30 నుంచి 60 నిమిషాల ముందు మీ ఫోన్, ట్యాబ్ లేదా టీవీ రిమోట్ను పక్కన పెట్టడానికి ప్రయత్నించండి. స్క్రీన్లలో నుంచి వచ్చే బ్లూ లైట్ మీకు నిద్ర పట్టడానికి సహాయపడే హార్మోన్ అయిన మెలటోనిన్ని అణచివేస్తుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం కూడా మీ మనస్సుని స్టిమ్యులేట్ చేస్తుంది మరియు విశ్రాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి పడుకునే ముందు స్క్రీనింగ్కి దూరంగా ఉండండి. ఆ సమయాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎందుకంటే నిద్ర అనేది మనం బలవంతంగా చేసేది కాదు. కాలక్రమేణా జీవితం మనకి నేర్పించేది ఏంటంటే మార్పు శక్తివంతంగా ఉండడానికి పెద్ద ప్రయత్నమే అక్కర్లేదు. చిన్న మార్పు కూడా సరిపోతుంది. కొన్నిసార్లు అతి ముఖ్యమైన హీలింగ్ ఒకే మార్పుతో ప్రారంభమవుతుంది. స్క్రీనింగ్కి దూరంగా ఉండడం అనేది మీ శరీరం మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది వినడానికి మీరు చేసేటువంటి సున్నితమైన నిర్ణయం అని గుర్తుపెట్టుకోండి. ఈ ఏజ్లో మీకు కావాల్సిన డైట్, ఎక్సర్సైజ్ ఇంకా ఎన్నో హెల్త్ టిప్స్ ప్రతిరోజు అందరికంటే ముందు మీరే తెలుసుకోవాలనుకుంటే మీరు మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే ఇప్పుడే వెళ్ళి ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదా, ఈ 5 సింపుల్ టిప్స్ 60 ఏళ్ళు దాటిన తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తాయి. మీ వయసులో ఉన్న మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు కొత్త ఇన్సైట్స్ అందించినట్లయితే వీడియోని లైక్ చేయడానికి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము గత 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. 2 రాష్ట్రాలు ఎంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.